లోక్ అదాలత్ ద్వారా దీర్ఘకాలిక కేసులను త్వరగా పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కోర్టులో కలెక్టర్ రాజర్షిష, ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఇక్కడ కేసు పరిష్కారం అయితే కోర్టు ఫీజు తిరిగిస్తామని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా దీర్ఘకాలిక కేసులను సత్వరమే పరిష్కరించుకోవచ్చని ఆయన అన్నారు. పెట్టాలా ఎక్కువ హెల్త్ ఈజ్ వెల్త్, మంచిగా బతకాలని చెప్పి సింగం లాగానే పనిచేస్తుంది. లేదంటే ఓపెన్ గౌరవ జిల్లా కోఆర్డినేట్ చేస్తుంది. సో ఇది ఓపెన్ టు అలాంటి నల్సా డైరెక్షన్స్ ప్రకారం ప్రతి 3 నెలలకి ఒక నేషనల్ లోక్ అదాలత్ అనేది మనం నిర్వహించుకుంటాము. ఆ సందర్భంలోనే ఈ సంవత్సరం మనం ఈ రోజున నేషనల్ లోక్ అదాలత్ మనం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాము. సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కేసులో ఒక పరిష్కారం లభించి ఈరోజు గౌరవ కలెక్టర్ గారు 65 లక్షల రూపాయలకి చెక్ చేస్తున్నారు. వారికి వ్యక్తిగతంగా నా తరఫున, లిటిగెంట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరికి కూడాను రాజ్యాంగ ఫలాలు దక్కాలనే ఒక ఉద్దేశంతో రేయింబవళ్ళు కష్టపడుతున్నాము. చాలా జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లాలో సత్వర న్యాయం అనేది లభిస్తుంది. చెప్పాలంటే మా దగ్గర సివిల్ కేసుల్లో కానీ, క్రిమినల్ కేసుల్లో కానీ వితిన్ 1 ఇయర్లోనే డిస్పోజ్ చేస్తున్నాం. సెషన్స్ కోర్ట్ లెవెల్లో సివిల్ అపీల్స్, క్రిమినల్ అపీల్స్. ఆల్ దిస్ వాజ్ హ్యాపెండ్ బికాస్ కోఆపరేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యవస్థ, అడ్వకేట్స్ అందరూ కోఆపరేట్ చేయబట్టి ఇది ఇలా జరుగుతుంది. కాబట్టి ఇదే సహకారాన్ని భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. లోక్ అదాలత్ అనేది మంచి సదవకాశం. దీన్ని వినియోగించుకొని మీ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కారం పొందాల్సిందిగా కోరుతున్నాము. నేను ఈరోజు ముఖ్యంగా రావడం ఒక మేజర్గా ఒక ఈపీ కేసు. సో దాంట్లో మన ముట్నూరులో ఒక చింతాగూడ ఒక లేక్ అక్కడ గన్పూర్ మండల్లో. సో దాని సందర్భంగా అది 2020లో మరి సీనియర్ సివిల్ జడ్జ్ ఆదిలాబాద్ నుంచి అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ ఏవైతే అమౌంట్ ఉన్నాయో అది ఎన్హాన్స్ చేయడం జరిగింది. కానీ అది అయిన తర్వాత మళ్ళీ డిక్రిటల్ ప్రపోజల్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేసిన తర్వాత ఒక అమౌంట్ రావడం జరిగింది. బట్ సమ్ మిస్కాల్కులేషన్ ఉండడం వల్ల ఇంకా కొంత అమౌంట్ రాలేదు. సో అది మళ్ళీ ఆ బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఏవైతే ఉన్నాయో దానికి చాలా టాప్ లెవెల్లో, హై లెవెల్లో, అంటే అక్కడ ఆనరబుల్ జడ్జెస్ అట్ ద హైకోర్ట్, తర్వాత ఏజీ సార్, మన ఇరిగేషన్ సెక్రటరీ సార్, ఫైనాన్స్ సెక్రటరీ సార్ అందరూ కూడా కలిసి, ముఖ్యంగా ఇక్కడ కూడా పీడీజే సార్ కూడా మరి దాంట్లో ఫాలో చేస్తూ మళ్ళీ డిక్రిటల్ ఛార్జెస్ పంపిన తర్వాత టుడే వీఆర్ డిపాజిటింగ్ 65 lakhs. ఇష్యూ రిజాల్వ్ అయితే మళ్ళీ ఉండేలో మళ్ళీ తర్వాత ఏం గుడిగా ఉండదు. మళ్ళీ జైలు తిరిగి లేకపోతే కోర్టు తిరిగి వాళ్ళకి ఇంకా వాళ్ళ మధ్యలో అక్యూజ్డ్ అండ్ రెస్పాండెంట్ మధ్యలో, విక్టిమ్ మధ్యలో మళ్ళీ ఇంకా ఈర్ష్య, హేట్రెడ్, ఎన్మిటీ ఇంకా పెరుగుతుంది. ఈ లోక్ అదాలత్ ఒకేజన్తో వాళ్ళ ఇద్దరి మధ్యలో రిజల్యూషన్ అయిన వల్ల వాళ్ళ ఇష్యూ కూడా అక్కడ రిజాల్వ్ అవుతుంది. మళ్ళీ ఫ్యూచర్ కూడా ఇష్యూ కాదు. సో అందరు ఇప్పుడు ఈ జుడిషియల్ ప్లస్ పోలీస్ ప్లస్ అడ్వకేట్స్ ప్లస్ ఈపీ మంచి చేస్తున్నారు. మనం ఈసారి ఐ థింక్ దాదాపు 400 కేసెస్ అడ్మిషన్ ప్లస్ కాంప్రమైజెస్ కూడా ఇప్పటి వరకు అయినాయి. ఈరోజు కూడా లాస్ట్ డే. ఈరోజు కూడా మ్యాక్సిమం అవుతాయి నేను అనుకుంటున్నాను అండ్ కోరుకుంటున్నాను. అందరు గట్టిగా పని చేస్తున్నారు. కాకుండా డీడీలు, ఈపీటీ కేసు కూడా బాగానే అయినాయి. ఇప్పుడు D4C వాళ్ళు కూడా సార్ ఇక్కడ ఉన్నారు. దానిలో కూడా వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టారు సార్. దాదాపు